హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఇప్పటిదాకా చూసుకుంటే రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అయితే అందులో చాలామందికి ర్యాంక్ అనేది రాలేదు. అలా ఎందుకు రాలేదో చాలా క్లియర్ ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చాను. బట్ ఇప్పుడు ఏంటంటే డిక్లరేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాలని చెప్పి అప్పుడు వీడియోలో చెప్పాను. ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. సో డిక్లరేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయ్యింది. అయితే ఏ విధంగా సబ్మిట్ చేయాలి ప్రతిదీ కూడా కంపల్సరీ తెలుసుకుందాం. వీళ్ళ మాత్రం కంపల్సరీ సబ్మిట్ చేయాలని చెప్పేసి అన్నాను. వాళ్ళెవరు ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఎలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అలాగే వీడియోకి 30 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, అందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు ఎక్కడైతే చూస్తున్నారు కదా, అఫీషియల్ వెబ్సైట్లోని డిక్లరేషన్ ఫామ్ అయితే ఎనేబుల్ అయితే అయింది. సో ఇది ఏ విధంగా సబ్మిట్ చేయాలంటే ఇక్కడ మీ యొక్క డిక్లరేషన్ ఫామ్ అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. సో డిక్లరేషన్ ఫామ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు, ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ నీడ్ నాట్ అప్లోడ్. అంటే మనకి ఇక్కడ ఏపీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లోడ్ చేయక్కర్లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకుంటే మెయిన్ థింగ్ డిక్లరేషన్ ఫామ్ దేనికంటే వేరే స్టేట్ బోర్డ్ సంబంధించి వాళ్ళ ఇంటర్ మార్క్స్ మేము అప్లోడ్ చేయాలని చెప్పేసి ఈ డిక్లరేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఇది ఎవరు సబ్మిట్ చేయాలంటే వేరే స్టేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం సబ్మిట్ చేయాలి. ఏపీ వాళ్ళైతే అవసరం లేదు. అంటే తెలంగాణ కానీ సిబిఎస్ఈ బోర్డు కానీ వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వేరే స్టేట్స్ సంబంధించి వాళ్ళకి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అక్కడ ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తే సో మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. డీటెయిల్స్ అక్కడ ఏం చేయాలంటే మీ యొక్క ఇంటర్ మార్క్స్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అంటే ఇంటర్ మార్క్స్ అప్లోడ్ చేసిన తర్వాత దానికి సంబంధించి మార్క్స్ మెమోస్కి సంబంధించి పీడిఎఫ్ అప్లోడ్ చేసి అప్పుడు అక్కడ టిక్ మార్క్ ఒకటి ఉంటుంది. ఆ బాక్స్ మీద క్లిక్ చేసి అక్కడ సబ్మిట్ చేస్తే మీరు అప్పుడు డిక్లరేషన్ అయితే సబ్మిట్ చేసినట్టు ఉంటుంది. ఆ విధంగా ప్రాసెస్ అయితే మొత్తం విధంగా ఉంటుంది. సో వన్స్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే అప్పుడు మీ యొక్క మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అప్పుడు విధంగా సబ్మిట్ చేయొచ్చు. కంపల్సరీగా ర్యాంక్ ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ కూడా సబ్మిట్ చేయండి. ఖచ్చితంగా ఏంటంటే మీకు ర్యాంక్ అయితే కనబడుతుంది. సో చాలామంది స్టూడెంట్స్ అయితే డౌట్ పడుతున్నారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద అయితే కామెంట్ చేయండి. డెఫినెట్గా రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ నౌ.